దాన్ని. నేను మీటింగ్కి వెళ్ళి వారం రోజులు తిరిగి వచ్చిన, మీటింగ్ తిరిగి వచ్చిన. ఒకడు నాకు ఎదురొచ్చి, అలా ఉన్నాను వారం రోజులు తిరిగినా ఏమున్నాను అంటే, కొంచెం ఏమా గట్టిగా నడుస్తున్నట్టు స్టైల్గా నడిచిన. అంతలో ఒక ముస్లాం ఎదురొచ్చింది నాకు. మందిరం పక్కనే ఉంటుంది ఒక వృద్ధురాలు. వచ్చి ఏమైనా ఎట్ట అయిపోయావు అనగానే అక్కడ దాకా నడిచింది నడత. నాకేమైపోయిందంటే ఉన్నట్టుండి మళ్ళీ నీరసంగా నడిచింది. ఆడించి రెండు పట్టుకోరా నిదానం నడిచింది. మాట చూడండి మనిషిని ఎంత నీరసం చేసి పడేసింది. ఇట్లా మాటలు వినకూడదు, మాటలు వినకూడదు. అధైర్యపరిచే మాటలు వినకూడదు. దావీదు సైన్యంలో అంటే ఎవడైనా పిరికి మాటలు మాట్లాడితే ఇంటికి తెరివేయమన్నాడు, ఉంచద్దురా వెళ్ళండి. మిగతా సైన్యం కూడా ఇటువంటి మన ఆలోచనలు వస్తాయి. తెరివేళ్ళన్నాడు. ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళు కావాలి, ధైర్యంగా బలం ముందుకెళ్ళగెళ్ళే వాళ్ళు కావాలి సైన్యంలో. ఎవడైనా ఒక్కడు నాకు బాగలేదు, నా బాడీ గుర్తుకొస్తుంది, నా పిల్లలు గుర్తుకొస్తుంది, తరిపోయినాడు ముందు అన్నాడు. ఉంచబాకండి. ఇక్కడ ఈ మధ్య ఒక ఇంటికి పోయినాను, హైదరాబాద్లో. ఇంటికి పోయి నెల రోజుల నుంచి పాపం మంచంలోనే ఉంది ఒక అమ్మాయి, లేచి కూర్చోట్లేదు. ఇద్దరు పట్టుకొని నడిపిస్తున్నారు. క్యాన్సర్ అని చెప్పారంట. ఇక అందరూ వచ్చి చూసిపోతున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చూసిపోతుంటే కూర్చుంటుంది. కూర్చోవడానికి కూడా దీన్ని లేపి నిలబెడుతున్నారు. నేను వెళ్ళాను, ఒక అరగంట మాట్లాడా. లేచి వచ్చి నన్ను బస్సు కారు ఎక్కించి టాటా చెప్పింది. లేచి వచ్చి టాటా చెప్పింది. వాళ్ళ భర్త నా భార్యేనా అని వాడికి డౌట్. వాళ్ళ అమ్మ నా కూతురేనా, ఇన్ని నెల రోజుల నుంచి మా దగ్గర పని చేపిస్తుంది. ఇప్పుడు ఎందుకు లేచిందంటే మన నోటి మాటే ఒక ఔషధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నోటి మాటే బలం. బలమనే వస్త్రం ఎప్పుడైతే పైన పడిందో లేచి పడుకుంది. నేనిద్దరు పట్టుకుని నన్ను లేపాల్సి వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు, నా కన్ను కనబడకుండా పోయినప్పుడు శారదా కాలనీలో. చివరికి అన్న గోడ మీద వాక్యం ఉంది, దాన్ని చదవదాం అనుకున్నా. లేచి నిలబడలేకపోయాను. నేను లేచి నిలబడలేని స్థితి నాకు అప్పుడు. గోడ పట్టుకొని చిన్నగా ఇద్దరు ఒక్కొక్కటి రెండు కనిపిస్తున్నాయి నాకు అప్పుడు, కన్ను కనబడకుండా. చిన్నగా గోడ పట్టుకొని నిదానంగా దోక్కుంటా పోయి ఆ గోడ దగ్గర పోయి పట్టుకొని లేచి గోడ నెట్టు పట్టుకొని కన్ను మూసుకొని ఇట్లా ఒక కన్ను మూసి ఒక కన్నుతో చదివిన, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకోడు నిద్రపోవడానుంది. దెబ్బకు వచ్చింది బలం నాకు. హల్లెలూయా. అప్పుడు దాకా ఇద్దరు పట్టుకుంటున్నాడు. గోడను వదిలేసి నిలబడుకున్నా. గోడను వదిలి నిలబడ్డా. ఎక్కడ లేని బలం వచ్చేసింది. ఈరోజు ఆయన అంగి నీ మీద పడిందంటే బలం పొందుకుంటాను. పైనుండి దిగి వచ్చిన బలం, అది పరిశుద్ధాత్మ శక్తి బలం. హల్లెలూయా. పైనుండి బలమైన గాలి వంటి ఒక శక్తి పైనుండి దిగి వస్తుంది. అది నీ మీదకి వచ్చిందంటే, ఆ వస్త్రం నీ మీద పడిందంటే నీకు బలం వచ్చేస్తుంది. ధరించుకో బలం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చివరికి ప్రార్థన కూడా చేసుకున్నా. ప్రభువా, పిలిస్తే నీ దగ్గరకు వస్తా, ఉంటే నీ దగ్గర బతికిస్తే సేవ చేస్తా, పిలిస్తే నీ దగ్గరకు వస్తా అని ప్రార్థన కూడా చేసేసుకున్నా. ఆ బురిపాలు నుంచి సినిమాక్టర్ కృష్ణ వాళ్ళ అత్త, ఆమె పేరు అన్నపూర్ణమ్మ, సేవ చేస్తుంది, రక్షించబడింది. అని నెల సంవత్సరం నన్ను మీటింగ్ పిలుస్తుంది. ఆ ఊరికి చిన్న చర్చి కట్టుకొని ఉందాడ. ఆమె నాకు బాగలేదని తెలిసి వచ్చింది శారదా కాలనీకి. వచ్చి ప్రార్థన చేసి గంతులేసి ఆత్మలో ఆనందిస్తూ, కుమారుడా బలం పొందుకో, నిన్ను అనేక ప్రాంతాలకు పంపించబోతున్నానని ప్రవచించింది. ఒక ప్రవచనం, బలం పొందుకో, అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్ళబోతున్నావు అని చెప్పి. ఆ రోజు బయలుదేరిన బలం పొందుకొని ఈ రోజు వరకు అలసిపోలా. హల్లెలూయా. అలసిపోలేదెన్నాడును. ఆమేన్. హల్లెలూయా. బలం వచ్చేసింది, బలమైన వస్త్రం వచ్చేసింది పైకి.
నువ్వు ఎందుకు నీరసించిపోయినావు? దేన్ని చూసి నీరసించిపోయినావు? దేని గురించి బలహీన పడిపోయావు? అప్పులు చూసా, పిల్లలు ఎదిగొస్తున్నారని, పిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నారని, ఉద్యోగం లేదని, వయసు పెరిగిపోతుందని, పెళ్ళికి రావట్లేదని, దేని కొరకు నువ్వు బలహీన పడిపోయావు? దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు? ఇదిగో దేవుని చొక్కా ఈ అంచులు నీ మీదకి వస్తున్నాయి. బలం ధరించుకో, బలం ధరించుకో. బలమనే వస్త్రం నీ మీద నిండుగా దేవుడు, సియోనా బలము ధరించుకో. హల్లెలూయా. వస్త్రం నీ మీద ఉండాలి. నీవు నీ మీద వస్త్రం ఉందంటే, ఆ దేవుని మందిరంలో ఉన్న చొక్కా నీ మీద, నీ దిగంబరత్వాన్ని లేకుండా తీసివేసిందంటే నువ్వు బలం పొందుకొని ఉంటావు. బలహీనుడు కావు. 61వ అధ్యాయము 3వ వచనం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తాను. చెప్పండి, ఉల్లాసంగా చెప్పండి. మా కాలు చూడండి, ఆయన ఉల్లాసంగా చెప్పండి అంటే